పెట్టుబడుల మాయాజాలం. తెలుగు రాష్ట్రాలు 2 చోట్ల, ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో 2 చోట్ల గూడా ఈ పెట్టుబడులకు సంబంధించిన మాయాజాలం అనేది ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అసలు అందులో నిజమేంది, అబద్ధమేంది కూడా అర్థం గాని పరిస్థితి. ఏమిటి పెట్టుబడుల మాయాజాలం అంటే, దావోస్‌లో జరిగేటటువంటి ఆ ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, లేదంటే ఐటీ మంత్రులు, పరిశ్రమల మంత్రులు వెళ్తూ ఉంటారు. ఈసారి గూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు మినిస్టర్లు పోయిండ్రు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోయిండు, లోకేష్ పోయిండు. సరే ఇప్పటి వరకు బానే ఉంది. కానీ అసలు మాయాజాలం ఏంటి? ప్రజలకు అర్థం గాని విషయం ఏంటంటే, వీళ్ళు దావోస్‌కు వెళ్ళొచ్చిన అనంతరం అక్కడి నుంచి విడుదలయ్యేటటువంటి పత్రికా ప్రకటనలు ఆశ్చర్యంలో ముంచెత్తుతా ఉంటాయన్నమాట. ఒకాయనేమో 10,00,00,000 కోట్లకు వచ్చినాయి. ఒకే రోజు వెల్లువలా పెట్టుబడులొచ్చినాయి. ఇంకో చోట ఒకే రోజు 3,00,000 కోట్ల పెట్టుబడులొచ్చినాయి. సరే ఇందులో ఏ రాష్ట్రాన్ని తప్పుపట్టడానికి లేదు. ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిజంగా అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, అన్ని లక్షల ఉద్యోగ కల్పన నిజంగానే జరుగుతోందా తెలుగు రాష్ట్రాల్లో? గత ఏడాది అంటే ఇది 2026 ఇప్పుడు దావోస్ పర్యటనకు వీళ్ళు వెళ్లారు. అంతకుముందు 2025లో కూడా దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చారు. అప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిండ్రు. ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిండ్రు. నిజంగానే క్షేత్రస్థాయిలో అన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? దీని మీద ఒక వైట్ పేపర్ గనక రిలీజ్ చేస్తే మనకు ఒక స్పష్టత వస్తది. సో అవును 2025 సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ ఎళ్ళిండు. అప్పుడు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండు. ఇన్ని కంపెనీలు ఇక్కడ ఓపెన్ అయితాయని చెప్పిండు. ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. సో అప్పుడు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఈసారి ఇంకొన్ని ఉద్యోగాలు వస్తాయంటే మనం నమ్మడానికి ఉంటది. కానీ కేవలం ఎంఓయూలు అంటే ఒప్పందాలను చూపించి మా రాష్ట్రానికి ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులొచ్చినాయి, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినాయని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన డాటా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. డాటా మీకు ప్రతిరోజు నిత్యం మీడియాలో, పత్రికల్లో కనిపిస్తూనే ఉంది. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినాయని వీళ్ళు చెప్పుకుంటున్నారనేది. ఇప్పుడు మనం ప్రశ్నించే విషయం ఏందంటే, నిజంగానే పెట్టుబడులొచ్చినాయా? 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కి గాని, తెలంగాణ రాష్ట్రానికి గాని మీరు పెట్టుబడులొచ్చినాయి అని చెప్పిన కంపెనీలన్నీ నిజంగానే ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయా? నిజంగానే ఇక్కడ వాటికి ఉద్యోగ కల్పన జరిగిందా? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినాయి? ఎన్ని కంపెనీలొచ్చినాయి? ఎన్ని ఉద్యోగాలొచ్చినాయి? దీని మీద గవర్నమెంట్ ఒక స్పష్టంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు గూడా. ఇది కేవలం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది గాదు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాంటి ప్రచారమే చేసింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ప్రచారమే చేసిండు. ఎవరు చేసినప్పటికీ నిజంగానే పెట్టుబడులు ఎన్నొచ్చినాయి? ఎన్ని ఉద్యోగాలొచ్చినాయి? దీని మీద ఒక క్లారిటీ కోరుతుంది తెలుగు రాష్ట్రాలు. ఇటు తెలంగాణ గావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు.